కళాకారుల సహాయార్థం, కళాకారుల పేద కళాకారుల సహాయార్థం ఏదైతే కేసీఆర్ గారు మాటిచ్చిండ్రు కళాకారులకు జాబులు ఇవ్వాలని చెప్పేసి ఒక ఉద్యమం నడుస్తుండే. అదే పంతలో డిస్ట్రిక్ట్ ఆల్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి ఒక మెమరాండం నేను పైన సీఎం గారికి ఇవ్వడం జరిగింది. ఒక 10 నిమిషాలు మాట్లాడడం. అదే వేదిక మీద జోడన్ ఘాట్ మొట్టమొదటిసారి అదే వేదిక మీద ప్రకటన చేసింది. ఏమని 3500 ఉద్యోగాలు ప్రకటన చేసింది సీఎం గారు. అయితే అత్యధిక స్థాయిలో ఇది గిరిజన ప్రాంతం కాబట్టి ఆదివాసీ కళాకారులు చాలా ఉంది కాబట్టి అత్యధిక స్థాయిలో ఇక్కడ కూడా చాలా మేము పోస్టులు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇచ్చింది ఎంత 550. మిగతా కళాకారులందరూ అరుగున పడిపోయింది. వాళ్ళ కళని వేస్ట్ అయిపోయింది. ఈ 550 కళాకారులలో కూడా ఏమి రానటువంటి వ్యక్తులకు కూడా కళాకారుల గుర్తించి జాబ్ ఇవ్వడం జరిగింది. అసలు మొట్టమొదటి డిస్ట్రిక్ట్ ఆల్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి మేము మెమరాండం ఇచ్చినప్పుడు యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా అది మారుమోగింది. అయితే హెడ్డింగ్లో వచ్చింది పేపర్లో, ఎందుకంటే దాని యొక్క ఘనత. అయితే ఇచ్చింది 550. దాని తర్వాత మేము ఎన్నో మెమరాండాలు ఇచ్చిన మేము చేసినాం. మన సాయి సర్దార్ గారు అధ్యక్షతన ఉంది. అది చాలా పెద్ద టీం, ఉమ్మడి జిల్లా ఉండే అప్పుడు జిల్లాలో రాలే. అయితే ఫైట్ చేసిన భాగంలో 550 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అది ఒక ఘన విజయమే. కానీ మిగతా కళాకారులకు రాలేదు. సరే రోజు రారు. ఒక ఎమ్మెల్యే చెప్తే 4కి, ఒక ఎంపీ చెప్తే 2కి, ఎవరికో పాటలు రాని వాళ్ళకు, ఇంకేదో చేసే వాళ్ళకు కళాకారులు తీసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని ఇటువంటి ఉద్యమకారులు మాట్లాడి వాళ్ళు ఇంకెందరో ఉద్యమకారులు చాలామంది ఇవాళ కూలీనాలు చేసుకొని బతుకున్నారు కలిసి. కాబట్టి దాని మీద కూడా మనం దృష్టి పెట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వంకు మీలాంటి పెద్దలు ఈ యొక్క ఉద్యమ కళాకారులకు కానీ, కవులకు కానీ, మిగతా కళాకారులకు కానీ ఉద్యోగాలు ఇచ్చే 3500 జాబులు ప్రకటన చేసింది. కాబట్టి ఫిలప్ చేయించే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాం. ఇది నా పరిచయం.